70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఇవాళ కేంద్రం ప్రకటించింది. గత ఏడాది ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక కాగా ఈసారి కాంతారా హీరో రిషబ్ శెట్టిని అవార్డు వరించింది. అలాగే నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు తెలుగు కేటగిరీలో వచ్చింది. అయితే ఈ అవార్డు గెలుచుకునేందుకు కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీపడగా కేంద్ర ప్రభుత్వం కార్తికేయ 2 చిత్రాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక కోలీవుడ్ నుండి మణిరత్నం తెరకెక్కించిన పొనియన్ సెల్వన్ 1, శాండిల్వుడ్ నుండి ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF 2 చిత్రాలకు కూడా ఈ తరహా ఉత్తమ రీజనల్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఈ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళం మూవీ ఆట్టంను ప్రకటించడం జరిగింది. అంతేకాదు ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన కాంతారా చిత్రానికి అయితే 2 అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడితో పాటు ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డు కూడా వచ్చింది. KGF 2 కి కూడా 2 జాతీయ అవార్డులు వచ్చాయి. KGF 2 కి ఉత్తమ కన్నడ ప్రాంతీయ చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ పోరాట సన్నివేశాలు అవార్డులు వచ్చాయి. దీంతో పాటు మన తెలుగు డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి కూడా ఈసారి జాతీయ అవార్డు వచ్చింది. కాకపోతే ఈ అవార్డు ఆయనకు తమిళ హీరో ధనుష్ తిరు చిత్రం కి సంబంధించి వచ్చింది.